వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా పప్పు. టమాటా పప్పు రాని వాళ్ళు ఎవరుంటారు అంటారా? ఇప్పుడే వంట మొదలు పెట్టే వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీగా, టేస్టీగా ఈ టమాటా పప్పు ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని రెండింటిని శుభ్రంగా కడిగేసేసి టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. టమాటాలకు ఉన్న పైన తొడిమి కట్ చేయాలండి, లేదంటే అది తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు అందరూ. కాబట్టి ఆ తొడిమినైతే తీసేసుకుని టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మిర్చిని కూడా చీలికలుగా చేసేసుకుని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక 1/2 కప్పు కందిపప్పును వేసుకోండి. దాన్ని సన్నని సెగ మీద వేయించుకోండి. అది కొంచెం వేగాక చూసారుగా, ఆ మాత్రం వేగితే సరిపోతుంది. దాన్ని శుభ్రంగా ఒకసారి కడిగేసి ఉడకడానికి సరిపడా వాటర్ వేసేయండి. అలాగే అందులో టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని కుక్కర్ని క్లోజ్ చేసేసి 2-3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. చక్కగా ఉడికిందండి. దీన్ని మెత్తగా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ను వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసేసుకుని అవి కొంచెం వేగాక అందులో ఒక 4 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. పోపు అంతా వేగే వరకు చక్కగా వేయించేసేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకోండి. టమాటా పప్పుకి ఎక్కువగా ఇంగువ పప్పే బాగుంటుందండి. కొంతమంది ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఈ వేగిన పోపు అంతటిని కూడా ఆ ఉడికే పప్పులో తాలింపుగా వేసేసేయండి. ఒక 5 నిమిషాల పాటు దాన్ని శుభ్రంగా ఉడకనిచ్చి చిన్న కుంకుడుకాయంత చింతపండుని పల్చగా పులుసు తీసేసి అందులో వేసేసేయండి. అలాగే ఒక 1/2 స్పూను ఎర్రకారం వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఈ ఎర్రకారం వేయడం వల్ల ఒక మంచి సువాసన వస్తుందండి. అలాగే పప్పు కలర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కుని అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు పప్పుని చక్కగా ఉడకనివ్వండి. ఇది అన్నంలో, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ పప్పు ఇంకా ముద్దగా ఉండాలనుకునే వాళ్ళు కాస్త నీళ్ళని తగ్గించి వేసుకోండి. పప్పు అంతా ఉడికిపోయాక తీసి సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.